కాళేశ్వరం మీద ఏదైతే అయిందో సిబిఐకి ఇచ్చిర్రు. సిబిఐకి ఇస్తే ఎవరు మీద ఇచ్చిర్రు? సిబిఐకి కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఎప్పుడు చూసినా ఉద్యమం నుంచి ముందు నుంచి ప్రజలు తెలంగాణ వాటరు దీని గురించే బిజీలు ఉంటుండే. ఆయన పనిలో ఆయన ఉంటుండే, వీళ్ళ పనిలో వీళ్ళు ఉన్నారు. వీళ్ళ పని ఏంటి, ఆయన పని ఏంటి? ఆయన ఉద్యమంలో కానీ 14 నుంచి 13 నుంచి కంటిన్యూ ఉద్యమంలో ఉన్నప్పుడు ఆయన పనిలో ఆయన ఉన్నాడు. ఎంతో తెలంగాణ మొత్తం చూడాలి, అంతా చూడాలి. వీళ్ళిద్దరు పని మీద వీళ్ళిద్దరు ఉన్నారు. ఇప్పుడు వచ్చింది ఎవరికి? కేసీఆర్ మీద వచ్చింది. ఘోష్ గారి కమిటీ వేసారు ఉపేంద్ర అన్న. వేసినప్పుడు నువ్వు కమస్కం దాని గురించి రైతు బంధు మన ఇది ధర్నా లేకుంటే బంద్ తెలంగాణ బంద్ అట్లాంటి పెద్ద నాయకుడి మీద ఇట్లా చేసినప్పుడు ఏమన్నా యాక్షన్ తీసుకున్నారా? అది లేదు. నిన్న సిబిఐ ఎంక్వైరీ వేసారు. వేసినప్పుడు తెలంగాణ బంద్ ప్రకటించిండ్రా? నిన్న సాయంత్రం ప్రకటించారు. అది కూడా కవితక్క ప్రెస్ మీట్ తర్వాత కవితక్క చెప్పింది ప్రెస్ మీట్లో. ఒక్కరు కూడా దీనికి ఆమె బాధతో చెప్పింది. అంత మంచి నాయకుడికి ఇట్లా సిబిఐ ఎంక్వైరీ ఎదుర్కోవాల్సి వస్తుందంటే ఎందుకు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నప్పుడు సిబిఐకి ఇచ్చినప్పుడు కమస్కం బంద్ పాటించాలి, ధర్నాలు చేయాలన్న ఏమన్నా పార్టీ ఏమన్నా చేసిందా? చెప్పండి, మీరే చెప్పండి. దానికి అంటే కవిత బీఆర్ఎస్కి ఫేవర్గా పనిచేస్తుందా, కావాలని బీఆర్ఎస్లోనే ఉన్నట్టు ఉంటూ లేదంటే బీఆర్ఎస్ని డ్యామేజ్ చేయడానికి పూనుకున్నది అని చెప్తున్నారు. డ్యామేజ్ ఎవరు చేస్తారు? కవితక్క డ్యామేజ్ చేస్తలేదు. డ్యామేజ్ కాదంటారా? ఇట్లనే డైరెక్ట్గా బహిరంగంగా ప్రెస్ మీట్లు పెట్టి హరీష్ రావు పేరు చెప్పడం, సంతోష్ రావు చెప్పడం, గతంలో నా లెటర్ వెనకాల పెద్ద వ్యక్తి ఉన్నాడని చెప్పడం, లేదంటే రాఖీకి కేటీఆర్ గారిని రాఖీ కట్టడానికి పోకపోవడం, ఏం జరుగుతుంది? లెటర్ రాసిండ్రు అక్క, నాయనకు లెటర్ రాసుకుంది, తప్పేముందల్లా? నాయనకు లెటర్ రాసుకోవడం ఏంది? వాళ్ళ నానే కదా, వాళ్ళు పార్టీ పరంగా ఒక ప్రోటోకాల్ ప్రకారంగా పబ్లిక్ లో మాట్లాడకుండా లెటర్ రాసింది, తప్పేముంది? దాంట్లో తప్పేముంది? లెటర్ రాయడం తప్ప ఏం తప్పులేదు కదా. రాసింది, రాసిన లెటర్ లీకేజ్ చేయడం తప్పు. ఫస్ట్ రాయడం తప్పు కాదు, రాసిన లెటర్ని బయట పెట్టడమే తప్పు. అది మెయిన్. ఎట్లా ఇప్పుడు గతంలో లెటర్ రాసిందని కొన్ని రోజులు చర్చ నడిచింది. ఇప్పుడేమో డైరెక్ట్ హరీష్ రావు గారిని విమర్శిస్తున్నారు. అది కూడా హరీష్ రావు గారిని విమర్శించేది ఎవరు అనంటే ఇదే బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్న కవిత గారు, ఇదే కేసీఆర్ గారి కూతురైనటువంటి కవిత గారు, ఇదే ఉద్యమంలో ఉన్న కవిత గారు. అంటే ఏం బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వ్యక్తులనే బీఆర్ఎస్ వాళ్ళు విమర్శించడం ఏదో నాకు అర్థమైతలేదు. అంటే కవితకి అధ్యక్షుడు కాదా కేసీఆర్? కేసీఆర్ కూడా ఒక కవిత కూతురు తండ్రి అనేది ఒక పక్కకు పెడదాం. ఆమె కూడా అక్క కూడా పార్టీ ఎమ్మెల్సీయే కదా. ఇంకో ఉద్యమం నుంచి కేసీఆర్ గారు వస్తున్నారు. ముందు కష్టపడ్డాడు, ఆయన తినడా పొద్దున్న లేవంగానే ప్రజల గురించి తెలంగాణ ప్రజల గురించి మాట్లాడు. ఆయన బిజీలో ఆయన ఉంటాడు. వీళ్ళు చేసే పనులు చేసుకుంటూ పోతుర్రు. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళ అధికారం తర్వాత నిన్న ఓడిపోయింది. దాదాపు 2 సంవత్సరాలు అవ్వస్తుంది. ఓడిపోవడం కారణం కూడా వీళ్ళిద్దరే. కానీ పెద్ద స్టేట్మెంట్ మాట్లాడారు మీరు. చాలా పెద్ద బీఆర్ఎస్ ఓడిపోవడానికి హరీష్ రావు కారణం. హరీష్ రావు, సంతోష్ రావు ఇద్దరే కారణం. ఎట్లా అంటున్నారు? నేను చెప్తున్నా, ఎమ్మెల్యేలను మార్చేది ఉండే, మారనీయకుండా చేసిర్రు. కొంతమందిని బయటికి పంపించే ప్రయత్నం చేసిర్రు. పార్టీని సర్వనాశనం చేసిందే వీళ్ళిద్దరు. కవితక్కతో కూడా అదే గేమ్ ఆడుతున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ నిలబడాలంటే అటు కృష్ణార్జున్ లెక్క కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఇద్దరు ఉంటేనే నిలబడుతుంది. భవిష్యత్తులో అధికారం రావాలన్నా కూడా వీళ్ళిద్దరితోనే సాధ్యం అంటున్నారు. కానీ కవిత పేరు ఎక్కడ వినిపిస్తలేదు. బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నారు. అంటే కవితక్క ఉద్యమం చేయలేదా? కవితక్క ఉద్యమం వీళ్ళు అంటే చేసిన వాళ్ళు ఎవరు? ఉద్యమం వీళ్ళతో సమానంగా కవితక్క కూడా ఉద్యమం చేసింది కదా. బతుకమ్మలు అని చెప్పి అదంటే చేసింది కదా. పెద్ద ఎత్తున ప్రపంచానికే చాటు చెప్పింది కదా బతుకమ్మల గురించి. ఏం చేయలేదు అంటే కవితకు సపోర్ట్ లేకుండానే ఉద్యమం నడిచిందా? కవితకు వెళ్ళి సపోర్ట్ చేయలేదా ఉద్యమంలో? ఒకటి క్లియర్గా చెప్పండి వెంకటరెడ్డి గారు, జాగృతి అనేది బీఆర్ఎస్కు అనుసంధానమైన విభాగమా లేదంటే సపరేట్ విభాగమా ఇప్పుడున్న పరిస్థితులలో? ఎప్పుడైనా సరే అది ఒక అనుసంధానమైన సంస్థ, అందరికీ తెలిసినది జాగృతి. అవును కదా. జాగృతి మీదనే ప్రోగ్రాములు చేసింది. ఏది బతుకమ్మ ఉద్యమంలో ఉన్నప్పుడు జాగృతి పేరు మీదే కదా బతుకమ్మ చేసింది. ప్రపంచం మొత్తం చాటి చెప్పింది జాగృతి పేరు మీదనే కదా. కవిత గారు నిన్న చేసిన వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఎంతవరకు ఉందనుకుంటున్నారు మీరు? ఎవరికి? బీఆర్ఎస్ పార్టీ మద్దతు జాగృతికి ఎంతవరకు ఉందనుకుంటున్నారా? బీఆర్ఎస్ మద్దతు ఉంటుందా ఉండదా? ఉందా లేదా అది చెప్పండి. నేనేమంటున్నా, ఉంటుందా ఉండదా
ముందుకు తెలుస్తుంది. కానీ నేనేమంటున్నా, కవితక్క మాట్లాడిన దాంట్లో ఏం తప్పు లేదు, కవితక్క మాట్లాడిన దాంట్లో ఏం తప్పు లేదు. దాన్ని బీఆర్ఎస్ ఎట్లా స్వాగతిస్తుంది అంటున్నాను. ఎందుకంటే కవిత గారు మాట్లాడిన అర్ధగంట తర్వాత ఇదే బీఆర్ఎస్ ఎక్స్ వేదికగా ప్రకటిస్తూ 6 అడుగుల బుల్లెట్ అని చెప్పి వాళ్ళు పోస్టులు పెడతారు. కేటీఆర్ గారు దాన్ని రీట్వీట్ చేస్తారు. 6 అడుగుల బుల్లెటే కేసీఆర్ని ముంచింది. ఎందుకంటారంటే ఇప్పుడు ఈయన పాపం సిబిఐ ఈయన మీద అభాండం ఎప్పుడు సిబిఐకి ఇవ్వడం, ఈయన పేరు రావడం, ఏదేదో చేసిండు. ఈయన ఏం చేసిండు? కేసీఆర్ గారి మీద సిబిఐ ఎంక్వైరీ జరిగితే, ఎంక్వైరీకి వాళ్ళు ఆదేశిస్తే బీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ శ్రేణులకు లేని నొప్పి జాగృతికి కానీ కవిత గారికి ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు? కూతురు కాదా ఆమెకు బాధ లేదా? నేను ఎంత ఎమోషనల్ అయినా. అవతల కేటీఆర్ గారు కొడుకు కదా, మరి వారి రెస్పాన్స్, ఆయన పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరి ఇష్టం వాళ్ళది, మాజీ మంత్రి కదా, సీనియర్ నాయకులు కదా, కూతురే కదా, ఎవరి ఇష్టం వాళ్ళది. ఉపేందర్ అని ఇష్టం ఉపేందర్, వెంకటరెడ్డి అని ఇష్టం వెంకటరెడ్డి. ఈమె ఎమోషనల్ అయింది, కేటీఆర్ ఎమోషనల్ అయిందా లేదా నాకు తెలియదు. మళ్ళీ ఆయన మనసులో బాధపడి ఉండొచ్చు. బీఆర్ఎస్ పార్టీకే లేని ఇబ్బంది జాగృతి వాళ్ళకి ఏమొచ్చింది? కావాలని బీఆర్ఎస్తోని కలిసి ఉన్నట్టే ముసుగులో ఉండి బీఆర్ఎస్ పార్టీని నాశనం చేయడానికి కవిత గారు పూనుకున్నారు అని చెప్తున్నారు. నాశనం ఎందుకు చేస్తుంది? ముందే అన్నది అక్క, ఏమన్నది? పార్టీ నాశనం చేసేది కేసీఆర్ చుట్టూన్న మనుషులు అని చెప్పిందా లేదా? ఇంకేం కావాలి? ఇప్పుడు కూడా కేసీఆర్ని సిబిఐ ఎదుర్కొంటున్న కారణం కూడా వీళ్ళే. హరీష్ రావు రాజ్యసభ సభ్యులు కేసీఆర్ని కలవనీయకపోవడం, కేసీఆర్ని ఎవరు వచ్చినా మాట్లాడనీయకపోవడం చేసిందే వీళ్ళిద్దరు. అందుకోసమే పార్టీ ఓడిపోవడానికి ప్రత్యేకంగా వీళ్ళిద్దరే కారణం. అదే బాధపడుతుంది అక్క, అదే బాధపడుతుంది. మరి ఎట్లా? లేకుంటే మొన్న మనం ఓడిపోయేదే అక్క, ఇప్పటికంటే మొన్న మనం ఓడిపోయేదే కాదు అంటది అక్క. కొంతమంది ఎమ్మెల్యేలను మార్చేది ఉండే, కొంతమందిని. బీఆర్ఎస్ పార్టీకి ప్రధాన మెయిన్ పిల్లర్స్ లో హరీష్ రావు గారు కూడా ప్రధాన స్థానంలో ఉంటారని చెప్తారు. అలాంటి వ్యక్తిని మీరు విమర్శిస్తే, కవితక్క కూడా మెయిన్ పిల్లరే. ఉద్యమం నుంచి కూడా కవితక్క చాలా కష్టపడ్డది. కవితక్క ఉట్టిగానే పార్టీలో చేయదే, కవితక్క కూడా చాలా కష్టపడ్డది. బతుకమ్మలని ఆమె ప్రయత్నం, ఆమె ఉద్యమంలో ఎంత చేయాలో అంత కష్టపడ్డది. అంత కష్టపడితే బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావుకు ఉన్న ఫాలోయింగ్ కానీ కేటీఆర్ కు వెనకాల ఉన్న ఫాలోయింగ్ కానీ అదే ఫాలోయింగ్ కవితకు ఎందుకు లేదంటున్నారు? హరీష్ రావు కంటే ఎక్కువ ఫాలోయింగ్ యూత్ లో, మహిళలు. ఎవరికి? కవితక్క. ఎట్లా చెప్తున్నారు? లేనిదే నడుస్తుందా జాగృతి? లేనిదే కవితక్క పేరు ఇంత కాదుందా? కవితక్క పేరే లేనప్పుడు నిన్న ఒక స్టేట్మెంట్కి అంత మొత్తం భారతదేశమే మౌర్మవుతుంది కదా. ఉన్న వాస్తవం మాట్లాడితే తప్పేం మాట్లాడింది అక్క? ఉన్నారా? ఇప్పుడు జాగృతి అని చెప్తున్నారు, లేదంటే మళ్ళీ యాక్టివ్ అవుతున్నాం అని చెప్తున్నారు. కానీ వాళ్ళు ఏమంటున్నారు అంటే పట్టుమని 10 మంది ఉంటలేరు కవిత గారి ఇంటి ముందుకు తెలుస్తుంది. పట్టు మంది ఉన్నారా, 20 మంది ఉన్నారా, 100 మంది ఉన్నదా, ముందుకు తెలుస్తుంది. అంటే కవితక్క ఏంది అనేది ముందుకు తెలుస్తుంది. ఏంటంటే ఏం చేయబోతుంది తెలుస్తుంది. ముందే ఎందుకు చెప్పాలి మేము? మళ్ళీ ముందే చెప్తే మళ్ళీ సంతోష హరీష్ రావు చెప్పినట్టయితే. ఒకవేళ కవిత గారు చెప్తున్నట్టు కాళేశ్వరంలో స్కామ్ జరిగిందని అనుకుందాం, ఒక నిమిషం. స్కామ్ జరిగింది, దానికి హరీష్ రావు కారణం అని మీరు అంటున్నారు. హరీష్ రావు గారు కేసీఆర్ గారికి తెలియకుండా చేసే ఉంటాయంటారా? మరి నేను అదే చెప్పినా ఉపేందర్, నేను చెప్పిందే అది. అంటే కేసీఆర్ గారి ఆదేశానుసారమే జరిగి ఉండొచ్చు కదా. అంటే డైరెక్ట్ గా మీరు కేసీఆర్ గారిని విమర్శిస్తున్నట్టు. తప్పు. కేసీఆర్ హరీష్ రావు గారు ఎవరండి? ఎవరి కింద పనిచేస్తున్నారు గది చెప్పండి. హరీష్ రావు గారు ఎవరి కింద పనిచేస్తున్నారు? ఎవరి ప్రభుత్వం కింద పనిచేస్తున్నారు? ఆయన కేసీఆర్ కింద పనిచేసినప్పుడు కేసీఆర్ గారు ఆదేశానుసారం లేదే హరీష్ రావు గారు ఎలాంటి ఏ నిర్ణయాలైనా తీసుకుంటున్నారు? కేసీఆర్ గారు హరీష్ రావుని నమ్మిండు. కేసీఆర్ గారు హరీష్ రావుని నమ్మడం వేరు, అవినీతి జరగడం వేరు అంటున్నా. ఒక ముఖ్యమంత్రికి తెలియకుండా ఒక డిపార్ట్మెంట్ లో అవినీతి ఎట్లా సాధ్యం? అవినీతి జరిగిందా జరగలేదా అంటున్నారు కదా మీరు. నేను ఏమంటున్నా, అక్క చెప్పిన దాంట్లో అవినీతి జరిగిందా జరగలేదా, కేసీఆర్ గారి మీద సిబిఐ ఎంక్వైరీ ఇవ్వడం గురించే మాట్లాడింది అక్క. ఇది సిబిఐ వాళ్ళకి ఇచ్చిర్రు. రేపొద్దున సిబిఐ వాళ్ళు కేసీఆర్ చేసిండా, హరీష్ రావు చేసిండా, సంతోష్ చేసిండా, డైరెక్ట్ కవిత గారే మాట్లాడిరు అన్న. మీరు ఒకసారి అవునన్నా, నేనేమంటున్నా, హరీష్ రావు చేసిండా, కేసీఆర్ చేసిండా? హరీష్ రావు ఇరిగేషన్ మంత్రి ఉండే, పాత్ర ఎవరిది ఉంటుంది ఎక్కువ? ముఖ్యమంత్రి తెలంగాణ మొత్తం చూడాలి. తెలంగాణ ఒకటే మంత్రి హరీష్ రావునే చూడాడు కదా. చాలా మంది ఉంటారు హరీష్ రావు లాంటి వాళ్ళు.
ఈయన ఏం చేసిండు అరే సో అది కొద్దిగా ఎక్కువ అది ఇచ్చిండేమో, ఇస్తే నువ్వు చనువిస్తే మొత్తానికే హరి కేసీఆర్కి తెలియకుండా చేయాల్సిన అవసరం లేదు కదా. ఏం చేసినావు అది రేపు పొద్దున సిబిఐలా ఎంక్వైరీ చేసిండ్రు కదా, సిబిఐలో తేలుతుంది ఎవరు చేసిర్రు ఎవరు చేయలేదు. హరీష్ రావు చేసిండా, కేసీఆర్ చేసిండా, సంతోష్ చేసిండా, సంతోష్ చేపించిండా. ఉన్న పలక అమెరికా నుంచి కవిత గారు వచ్చి డైరెక్ట్ హరీష్ రావు సంతోష్ రావులను టార్గెట్ చేయడం వెనకాల ఉన్న అంతర్యం ఏమై ఉంటుంది? అంతర్యం ఏముంది, అక్క దిగే లోపు అక్క ఫ్లైట్ దిగే టైంకి సిబిఐ ఎంక్వైరీ అన్నారు, బాధపడ్డది తండ్రి కాబట్టి తప్పేముంది అందులో. ముందు కూడా చెప్పింది, ఏం చెప్పింది ప్రెస్ మీట్లు అందరికీ చెప్పింది. నా ఏదైతే నేను లెటర్ రాసిందో అది ఎవరో బయట పెట్టమని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి చెప్పింది, అధినేతకు చెప్పింది, ఇప్పటివరకు కేటీఆర్కి చెప్పింది. ఇప్పటివరకు సమాధానం లేదు, అందులో తప్పేముంది. బీఆర్ఎస్ లో అంతర్యుద్ధం జరుగుతుంది అనుకోవచ్చా? ఒకవైపు కవిత గారు, ఒకవైపు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, వీళ్ళంతా ఒకవైపు, కవిత గారు ఒక్కరే ఒకవైపు అని చెప్తున్నారు. అక్క ఒకవైపు, కేటీఆర్ ఒకవైపు. కేటీఆర్ గురించి మీ అక్కేం ఎప్పుడేమైనా తప్పు, కేటీఆర్ పేరు ఎప్పుడైనా ఎత్తిందా అక్క? ఎత్తిందా? ఎత్తలే కదా. కేటీఆర్ మాట్లాడవచ్చు, చెప్పండి. భవిష్యత్ సంగతి మనం ముందే ఊహించుకోవడం తప్పు. మరి అట్లా అనుకుంటే మొన్న రాఖీ పండుగకి ఎందుకు వెళ్ళలేదు? కేటీఆర్ లేడు, ఏం చేస్తాం. ఓకే, కేటీఆర్ బయటికి పోయిండు, ఆయన లేడు కాబట్టి మీరు వెళ్ళలేదు, లేదంటే పోతుండే. చెప్పింది కదా ప్రెస్ మీట్లో, నేను బరాబర్ రాజకీయమే, బంధుత్వమే. నేను అన్నదమ్ముల అంటే రాజకీయం అంటే కేటీఆర్ గారితో వైర్యం ఉన్నట్టే కదా, యుద్ధం ప్రకటిస్తున్నట్టే కదా. వైర్యం ఎందుకు ఉంటుంది? ఓపెన్గా చెప్పింది కదా, నేను రాఖీ కడతాను పోతా అని. రాఖీ కడతానికి పోతా అని ఓపెన్గా చెప్పింది అక్క. నేను ఎందుకు కట్టాను? రాజకీయమే, రాఖీ కట్టుడే. అసలు ఏంటి కవిత గారి వ్యూహం ఏంటి? ఇన్ని రోజులుగా లేని జాగృతిని మళ్ళా యాక్టివ్గా చేయడం, జిల్లాల వైజ్ సంఘాలు ప్రెసిడెంట్లను పెట్టడం, లేదంటే ఆర్గనైజేషన్ స్ట్రాంగ్గా చేసుకోవడం, సపరేట్గా ప్రెస్ మీట్లు పెట్టుకోవడం, ఏది దేనికి? జాగృతి కొత్తగా వచ్చిందా? 10 ఏళ్ళుగా లేదు కదా. ఎందుకు లేదు? 9 ఏళ్ళుగా లేదు. అదే కొద్దిగా మధ్యలో డిస్టర్బ్ అయింది అక్క. దానివల్ల జాగృతి ఎక్కువ దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోయింది. కానీ స్టార్టింగ్ నుంచి ఉద్యమం నుంచి జాగృతి ఉంది కదా, జాగృతి ఎక్కడ లేదు. ఇప్పుడు జాగృతి రావాల్సిన అవసరం ఏమొచ్చు? మళ్ళీ ముందు అవసరం ఉంది కానీ ఇప్పుడు అవసరం లేదా జాగృతి? ముందు అవసరం ఉంది ఉద్యమం అప్పుడు జాగృతి, ఇప్పుడు అవసరం లేదా జాగృతి? చెప్పండి. జాగృతిని పెట్టి జాగృతి ఏం చేయలేదు, ఏం చేస్తారు, ఏం చేయబోతున్నారు అంటే దేనికి సంకేతం? ఇప్పుడు యాక్టివ్ కావడం వెనుక ఉన్న అంతర్యం ఏంటంటున్నా. అది అక్క ముందు ఏం చెప్తుందో మనకు తెలియదు. అక్క డిసిషన్ మీద ఉంటుంది, ఏదైనా ఏం చేద్దాం, ఎట్లా ప్లాన్ ఏంది అనేది ముందు చెప్తుంది అక్క. మీరు జిల్లా నాయకులు కాబట్టి, జాగృతికి సంబంధించిన అధ్యక్షులు కాబట్టి చెప్తున్నా, కవిత గారికి సీఎం అవ్వాలనే ఆలోచన బలంగా ఉన్నదన్న మాట వాస్తవమా కాదా? నాకు కూడా ఆశ ఉంది. ఆశ తప్పేముంది, అందరికి ఆశ ఉంటుంది. ఉపేందర్ కూడా సీఎం కావాలని ఉంటుంది. నాకు లేదా? అదే ఉంటుంది, ఆశ ఉంటుంది మనిషికి. అంటే ఆశ తప్పదు, ఆశ ఉంటుంది మనిషికి, ఎందుకు కాదు? నాకు కూడా ఉంది కవితకు ఆశ సీఎం కావాలని. నేను అందుకోసమే కేటీఆర్ గారిని సీఎం చేయడానికి కేసీఆర్ గారు సిద్ధంగా ఉన్నారు కాబట్టి, లేదు అట్లెట్లా నేను కూడా సీఎంఏ, నేను కూడా ప్రధాన పాత్ర అని చెప్పి కావాలని. అవన్నీ ఉట్టి మాటలు. అట్లాంటి మాటలు ఎక్కడ అక్క మాట్లాడలేదు. ఎక్కడ మాట్లాడింది అక్క? నేను సీఎం అవుతా, కేటీఆర్ని సీఎం చేస్తా, కవితక్కని చేయను అని ఎక్కడన్నా చెప్పిందా అక్క? ఏదైనా ప్రెస్లో చెప్పిందా? చెప్పండి. వీళ్ళే మొత్తం వాళ్ళ ఫ్యామిలీని డిస్టర్బ్ చేసేదే హరీష్ రావు, సంతోష్ రావు. ఎట్లా మరి వాళ్ళని ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏం చేస్తారు, ఏముంది, అది ముందు డిసైడ్ అవుతుంది ఏం చేసేది అనేది. అంటే హరీష్ రావుని సస్పెండ్ చేయాలనుకుంటున్నారా, లేదంటే పార్టీలో ఉండొద్దు అనుకుంటున్నారా, ఆలోచనలు మార్చుకోవాలంటున్నారా? ఏం చెప్తుంది జాగృతి, ఏం సలహాలు ఇస్తుంది అంటున్నా? అక్కేమన్నది లెటర్ రాసింది, నీ చుట్టూ ఉన్నోళ్ళు ఇట్లుంది వ్యవహారం అని చెప్పింది. అది నువ్వే లీక్ చేసినావు, అక్కని బదనాం చేసే ప్రయత్నం చేసినావు, అంతే కదా. లీకేజ్ అక్కడి నుంచే జరిగింది కదా. అక్క లెటర్ రాయడం వల్లనే కదా లెటర్ రాసింది. లెటర్ రాయంగానే అక్కడ నుంచి లీక్ చేసిర్రు. ఎవరు లీక్ చేసిర్రు? అది ఇప్పుడు కూడా చెప్తలేరు ఎవరు లీక్ చేసిర్రు అనేది. అక్క అడిగే క్వశ్చన్ ఒకటే, నా లెటర్ ఎవరు లీక్ చేసి, అది చెప్తే తర్వాత నేనేందో నేను చెప్తా. బీఆర్ఎస్ వాళ్ళు జాగృతిని కలుపుకొని పోతున్నారా, లేదా జాగృతి బీఆర్ఎస్తో కలిసే ఉందా? అంటే ముందు నుంచి అయితే బీఆర్ఎస్తో కలిసే చేసింది కదా జాగృతి. ఉద్యమం అప్పటి నుంచి జాగృతి బీఆర్ఎస్తో కలిసే చేసింది కదా, చేయలేదా? ఉద్యమం ఈ బతుకమ్మలు అని ప్రపంచాన్ని చాటి చెప్పిందే కవితక్క కదా. అంటే మీరు అంటారు బతుకమ్మ లేదా అంటే, బతుకమ్మ ఉంది,
బతుకమ్మ ఎందుకు లేదు, బతుకమ్మ ముందు నుంచి ఆడుతున్నారు. ఉద్యమంలో దాన్ని ఉద్ధృతం చేసింది కవితక్కనే కదా. కవిత గారు అంటే బతుకమ్మ, బతుకమ్మ అంటే కవిత గారు అని అప్పుడు ప్రమోట్ అయింది వాస్తవం. ఉద్యమంలో చాలా పెద్ద ఎత్తున ఆమె చేసింది. ఇప్పుడు కూడా ఆమె ప్రపంచానికే చాటి చెప్పింది. ఆమె పోయి వచ్చింది కూడా ఎన్నో దేశాలు బతుకమ్మకి. వాళ్ళు వేరు చేస్తాం, మేమేం చేస్తాం. ఏంటి బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు లేదంటే రాష్ట్ర స్థాపనలో కవిత గారి పాత్ర ఏంటంటే ఏం చెప్తారు మీరు? ఉంటుంది, ఏముంటుందో ఇక ముందు ముందు చెప్తారు అక్క. ఎందుకు మీరు చెప్పలేరా? అట్లాంటే మనం అధ్యక్షురాలు కాదని మనం ఎట్లా మాట్లాడతాం? అక్క ఏం చెప్తుందో మనం దాన్ని బట్టి నడుస్తాం, కానీ మనం ఎట్లా చెప్తాం? ఉందా జాగృతి యాక్టివ్గా ఉందా? చాలా మంచి యాక్టివ్ ఉంది. అక్క చేసే పనులు మంచిగా ఉన్నాయి. అందు గురించి అక్క దగ్గరకు వచ్చిందని. ఏంది జాగృతి పట్ల మీకు నచ్చిన అంశం ఏందనంటే? అరే బీసీల గురించి కొట్లాడుతుంది. లేరా ఇతర నాయకులు లేరా బీసీల గురించి కొట్లాడే వాళ్ళు? బీసీల గురించి ఫస్ట్ ఎత్తిందే కవితక్క కదా. దాని తర్వాతనే కదా వీళ్ళందరూ బీసీల గురించి మాట్లాడారు. అన్న వెంకటన్న, కవిత గారు మాటి మాటికి ఏమంటున్నారంటే, నేను ఒక విమర్శ చేసిన తర్వాత బీఆర్ఎస్ సంబంధించిన కొంతమంది యూట్యూబర్లు, చెంచగాళ్ళు, అది ఇది అని చెప్పి నా మీద విమర్శలు చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఎవరిని ఉద్దేశించి కవిత గారు ఆ రకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు? బీఆర్ఎస్ యూట్యూబర్లు ఎవరు? యూట్యూబర్లు అవన్నీ అక్క అట్లా లేదు. అక్క ఏమన్నదంటే, ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్ పెట్టినాక నా మీద దాడి జరుగుతుంది సోషల్ మీడియాలో అని అన్నది. ఎవరు చెప్పిస్తారు అనుకుంటున్నారు మీరు? హరీష్ రావు పేరు ఎత్తింది కదా, హరీష్ రావు, సంతోష్ రావు పేరు ఎత్తింది కదా అక్క. వాళ్ళే కదా దాడి. హరీష్ రావు అంటేనే బీఆర్ఎస్ కదా. ఎక్కడ హరీష్ రావు అంటే బీఆర్ఎస్ఏ కదా. ఒక మాట బాయ్ సాబ్, హరీష్ రావు అంటేనే బీఆర్ఎస్ కదా. అవును, మరి మళ్ళీ ఆమె వ్యతిరేకంగా వార్తలు వస్తాయి అని అంటే బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నట్టే కదా. దీన్ని మీరు ఒప్పుకోవట్లేదు. హరీష్ రావు సపరేటా? బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు అందరు చేస్తున్నారని నేను అన్నాను. బీఆర్ఎస్ పార్టీ అందరు చేయకపోతే కేటీఆర్ గారు మీరు ఇచ్చిన ప్రెస్ మీట్ తర్వాత హరీష్ రావు గారికి మద్దతు ఇస్తూ పోస్ట్ పెట్టింది కదా. అంటే దాని అర్థం ఏంటి? కవిత గారు మాట్లాడింది అబద్ధం అనే కదా. అబద్ధం కాదు, తప్పుల తడక చెప్తున్నారు. దానికి ఎందుకు పెట్టిర్రో దానికి సమాధానం అక్కనే చెప్తుంది రేపు పొద్దున. నేనేమంటున్నా, అక్క మీద సోషల్ మీడియాలో ఎక్కడ లేని, ప్రపంచంలో లేని అన్నీ కలిపి అక్క మీద పెట్టొచ్చు. పెడతానే ఉన్నారు పోస్టులు. ఎవరు పెట్టిస్తుర్రు? బీఆర్ఎస్ పార్టీ పెట్టి. బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు, సంతోష్ రావే పెట్టిస్తున్నారు.